మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు కర్రీ అడుగుతున్నారు, రైస్ రెసిపీ అడుగుతున్నారు, చూద్దాం. ఓకేనండి. ఓకే, సో సుష్మా గారు మెయిల్ చేశారు రాజు గారు మల్కాజ్గిరి నుంచి. ఓకే, బీట్రూట్ తో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో బీట్రూట్ తో జనరల్ గా ఫ్రై ఐటమ్స్ అవి చేసుకుంటూ ఉంటారు. సో ఎక్కువ ఫ్రై చేస్తారంటే చాలా మందికి అసలు బీట్రూట్ అంటే ఎక్కువగా నచ్చదు. ఎస్ అండి. చేసినా ఊరికే ఏదో అలా ఉడికించేసి పోపు పెడుతూ ఉంటారు. సో కొంచెం డిఫరెంట్ గా కారపు బూందీ యాడ్ చేసేసి ఇగురు తయారు చేసుకున్నాం అండి. సో బాగా వస్తుందండి. ఈ కారపు బూందీ కూడా కొంచెం అంటే శనగపిండితో చేస్తాం కదా, సో ఆ టేస్ట్ కూడా యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి బీట్రూట్ బూందీ ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ బూందీ ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బీట్రూట్ 1 కప్పు, కారం బూందీ 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో కొద్దిగా ఆయిల్. ఓకే, సో ముందుగా ఏంటంటే మనం బీట్రూట్ కొంచెం ఉడికించేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. లేకుంటే కొంచెం ఒక్కోసారి కొంచెం ఒగరు ఉంటుంది, దాంట్లో కొంచెం తీపి కూడా కొంచెం ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం కొంచెం ఉడికించేసుకుంటే సో ఆ రెండు కూడా కొంచెం తగ్గుతాయి మనకు. సో మోస్ట్లీ మన బీట్రూట్ కర్రీస్ అన్ని కూడా అంటే డైరెక్ట్ గా కాకుండా ఉడికించే చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో బెస్ట్ అలా అయితే అన్ని ఈవెన్ గా కుక్ అయిపోతాయి కూడా. ఉట్టిగా వేయించాలంటే చాలా టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది. ప్లస్ ఆ కలర్ అనేది కూడా కొంచెం మళ్ళీ ఫుల్ రెడ్డిష్ గా వస్తుంది. సో ఆ కలర్ చూస్తే చాలా మంది దాన్ని ఇష్టపడరు. అవును. ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, సో ఇది కొంచెం పోపు వేగుతుండగానే సన్నగా తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి అండి, కొద్దిగా కరివేపాకు. సో దీంట్లోనే సో కొంచెం అంటే స్వీట్నింగ్ ఉంటుంది కదా, కారం ఎర్రకారం కాకుండా కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ లాంటిది వేసుకుంటే ఆ ఘాట్ అనేది కొంచెం దీనికి బాగా సెట్ అవుతుంది. ఓకే ఓకే. సో ఎలాగో అంటే చాలా మంది కారపొడి కొంచెం కలర్ కోసం కూడా వాడుతూ ఉంటారు. సో దీనికి మనకి ఎలాగో ఇది అక్కర్లేదు, కలర్ ఉంది కాబట్టి. సో ఇది కొంచెం 2 రకాలుగా మనకు పనిచేస్తుంది. అండ్ చక్కగా కొన్ని రకాల ఇట్లా ఫ్రైస్ కి అలాంటి వాటికి పచ్చిమిర్చి పేస్ట్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. సో బంగాళదుంప ఇట్లాంటి అరటికాయ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. ఎస్ అండి, చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకే అండి. సో బాగా ఇది కూడా వేగిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలు, అలాగే సరిపడా ఉప్పు. ఓకే. సో మనం జనరల్ గా కొన్ని రకాల దుంపల కూరలకు చేసుకున్నట్టుగానే దీనికి కూడా అలా ఆ పోపు పెట్టేసుకుంటే బాగుంటుంది. అండ్ పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాం. కొద్దిగా పసుపు అండి. చక్కగా కొన్ని రకాల ఫ్రైస్ కి మనం చేసుకున్నట్టు అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇలాంటివన్నీ కూడా కలిపేసి వీటికి వేసేసుకున్నా కూడా మనకి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా బాగుంది. ఇక్కడ మనం సపరేట్ గా అల్లం ముక్కలు వేసుకున్నాం కదా, అది కూడా మంచి ఘాటు స్మెల్ బాగా వస్తుంది. సో యాక్చువల్గా ఏమైనా పౌడర్స్ కానీ ఇట్లాంటివన్నీ వాడి చేసుకున్న బీట్రూట్ కి కూడా టేస్టీగా ఉంటుంది. కాకపోతే జనరల్ గా ఏంటంటే బీట్రూట్ అనగానే ఓన్లీ ప్లెయిన్ ఫ్రై చేసేసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. సో అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసుకుంటూ ఉంటే కూడా మీరు కొత్త డిష్లు టేస్ట్ చేసిన ఆ ఫీల్ అనేది కూడా మీకు చాలా బాగుంటుంది. ఓకే, సో అయిపోవచ్చిందండి ఆల్మోస్ట్. ఓకే. సో దీంట్లో జీలకర్ర పొడి. సో బీట్రూట్ కాంబినేషన్ అది బాగుంటుంది, జీలకర్ర పొడి. సో కారపు ఉందండి. ఓకే. సో వీలైతే ఇది ఇంట్లో తయారు చేసుకోవచ్చు కారపు ఉంది. సో ఇది వరకు కూడా చూపించాం. సో అందరికి చాలా తెలిసిందే అది. సో లేదంటే మనం మామూలుగా స్వీట్ షాప్లో నుంచి తెచ్చుకొని మీరు వాడుకున్నా బాగానే ఉంటుంది. యాక్చువల్గా అలా పల్లీలతో అలాంటివి యాడ్ చేసేసుకున్నా బాగానే ఉంటాయి, మధ్య మధ్యలో అవి కూడా తగులుతూ. సో పప్పులు ప్లస్ బూందీ అండ్ బీట్రూట్ సాఫ్ట్గా
సో కొంచెం వెరైటీ కాంబినేషన్ అంతే. సో ఇది బూందీ మనకు కొంచెం దీంట్లో వేసిన తర్వాత క్రంచిగా రావాలనుకుంటే ఏంటంటే ఎండింగ్ లో యాడ్ చేసి మనం వెంటనే సర్వ్ చేసుకోవాలి. అలా అయితే మనకు కొంచెం మధ్య మధ్యలో క్రంచిగా తగ్గుతుంది. సో లేదంటే మనం ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు అలా పెట్టేసిన బీట్రూట్ లో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అది కొంచెం మెత్తబడుతుంది, బట్ టేస్ట్ అనేది మీకు అలాగే ఉంటుంది. అవును. సో మామూలుగా కర్రీస్ లో కంటే కూడా ఇందులో అంత మెత్తబడకపోయినా కొంచెం టేస్ట్ అనేది కొద్దిగా తెలుస్తూనే ఉంటుంది. ఎస్. సో కొద్దిగా కొత్తిమీర. సో రెడీ అయిపోయింది. సో ఎప్పుడు మనం బీట్రూట్ కర్రీ అనగానే ఓన్లీ రెడ్ కనబడుతుంటుంది మనకి. ఇక్కడ బూందీ యాడ్ చేయడం మూలన ఏంటంటే కొంచెం కలర్ఫుల్ గా ఉంది. అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా, బాగుంది, చూడడానికి బాగుంది. సో బట్ ఏదేమైనా చక్కగా ఇలాంటి బీట్రూట్, క్యారెట్ ఇలాంటివన్నీ కూడా మనకి మంచిది కాబట్టి అన్ని కూరలతో పాటు అప్పుడప్పుడు ఇవి కూడా వన్స్ ఇన్ వైల్ చేసుకుంటే మనకి బాగుంటుంది వెరైటీగా. సో కొద్దిగా కొత్తిమీర. సో బీట్రూట్ బూందీ ఇగురు రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి బీట్రూట్ బూందీ ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ బూందీ ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాస్త వేగాక ముందుగా ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. చివరగా జీలకర్ర పొడి, కారం బూందీ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీట్రూట్ బూందీ ఇగురు రెడీ.